హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణోదయంస్ బయాలజీ. ఈరోజు మనం ఆర్ ఎన్విరాన్మెంట్ ఆర్ కన్సర్న్ లెసన్ క్లాస్ 10 బయాలజీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ డయాగ్రామ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్. సో టెక్స్టువల్ క్వశ్చన్స్ చూడండి. First question is important. What happens to the amount of energy transferred from one step to the next in the food chain? Food chain లో ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్ళేటప్పుడు ఎనర్జీ ఏమవుతుంది? ఓన్లీ 10 to 20% ఆఫ్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. రిమైనింగ్ ఎనర్జీ విల్ లాస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ఆర్ ఇన్ ఎనీ అదర్ ఫార్మ్ అని రాయాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ద పిరమిడ్ ఆఫ్ నెంబర్ ఫర్ ఎనీ ఫుడ్ చైన్. ఏదైనా ఒక ఫుడ్ చైన్కి పిరమిడ్ ఆఫ్ నెంబర్ గురించి రాయమన్నాడు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. వాడు 3 ఆర్గానిజమ్స్ ఇచ్చాడు. దాంతో మనం ఒక పిరమిడ్ ఆఫ్ నెంబర్ని కన్స్ట్రక్ట్ చేయాలి, ఒక పిరమిడ్ని కన్స్ట్రక్ట్ చేయాలి నెంబర్ని ప్రకారం. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సేమ్ ఇలాగే ఇస్తాడని రూల్ లేదు, ఇక్కడ ఏమైనా ఎగ్జాంపుల్స్ చేంజ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ బయోమాస్? డ్రా ఏ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఫర్ ద గివెన్ ఫుడ్ చైన్. సో బయోమాస్ డెఫినేషన్ రాసి ఇక్కడ ఇచ్చాడు కదా ఎగ్జాంపుల్స్, వీటితో మనం ఒక పిరమిడ్ ఆఫ్ బయోమాస్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఎగ్జాంపుల్స్ చేంజ్ చేసైనా మనకి ఇవ్వచ్చు. అదే ఎక్వాటిక్ ఎకో సిస్టంలో ఎగ్జాంపుల్స్ ఇచ్చాడంటే మనం ఇన్వర్టెడ్ పిరమిడ్ డ్రా చేయాలి. నెక్స్ట్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ వన్. సో హౌ ఈజ్ యూజింగ్ ఆఫ్ టాక్సిక్ మెటీరియల్ ఎఫెక్టింగ్ ద ఎకో సిస్టమ్. సో ఇది ఎప్పుడు అడగలేదు, బట్ ఇవి చదవాలి. బయో అక్యుములేషన్ అండ్ బయో మ్యాగ్నిఫికేషన్ డెఫినేషన్స్ చదవాలి. మనకి సపరేట్గా 1 మార్క్ క్వశ్చన్స్కి అయినా ఇవ్వచ్చు, లేదా 2 కలిపి మనకి 2 మార్క్ క్వశ్చన్స్కి అయినా ఇవ్వచ్చు. సో ఈ డెఫినేషన్స్ ప్రిపేర్ అవ్వండి. బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ 1 మార్క్ ఆ 2 మార్క్స్కి. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 4 మార్క్స్కి రావచ్చు. So should we use pesticides as they prevent our crop and food from pests, or should we think of alternatives? So pesticides మనం యూస్ చేయాలా లేదా ఆల్టర్నేటివ్స్ ఏమైనా యూస్ చేయాలా అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సాయిల్ పొల్యూషన్ వస్తుంది కదా, సో మన ఆల్టర్నేటివ్స్ ఎలా యూస్ చేయాలి, పెస్టిసైడ్స్ యూస్ చేస్తే ఏం జరుగుతుంది అనేది మన ఎస్ఏ క్వశ్చన్గా రాయాల్సి ఉంటుంది. యూజువల్గా 4 మార్క్స్కి ఇస్తాడు, 8 మార్క్స్కి ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్ question is 7th question, what is trophic level? How does it represent in an ecological pyramid? 2 marks కి ఇవ్వచ్చు. ట్రాఫిక్ లెవెల్ డెఫినేషన్ రాసి ఎకలాజికల్ పిరమిడ్లో అది ఏం రిప్రజెంట్ చేస్తుందో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ 9th క్వశ్చన్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ రిమూవ్ ప్రిడేటర్స్ ఫ్రమ్ ద ఫుడ్ వెబ్. సో ప్రిడేటర్స్ని రిమూవ్ చేస్తే ఏమవుతుంది? ఫుడ్ చైన్ అండ్ ఎకోసిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సో ప్రిడేటర్స్ని, కార్నివోస్ ఆర్గానిజమ్స్ అన్నిటిని రిమూవ్ చేస్తుంటే హెర్బివోర్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో హెర్బివోర్స్ అన్ని ప్రొడ్యూసర్స్ మీద, ప్లాంట్స్ మీద డిపెండ్ అవ్వడాల కొన్నాళ్ళకి ప్రొడ్యూసర్స్ తగ్గిపోతాయి. తర్వాత హెర్బివోరస్ యానిమల్స్ కూడా ఫుడ్ దొరకక అవి కూడా నెంబర్ డిక్రీజ్ అయిపోతుంది. సో ఇలా ఎకో సిస్టమ్ అంతా డిస్టర్బ్ అవుతుంది అని రాయాలి. ఇది ఇంపార్టెంట్. 4 మార్క్స్ క్వశ్చన్కైనా రావచ్చు, లేదా షార్ట్ కట్గా 2 మార్క్స్కైనా రావచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 10th క్వశ్చన్. ఇది ఒకసారి ప్రీ ఫైనల్కి వచ్చింది. అబ్జర్వ్ ఏ ప్లాంట్ ఇన్ యువర్ కిచెన్ గార్డెన్ అండ్ రైట్ ఏ నోట్ ఆన్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ రిలేషన్షిప్. సో కిచెన్ గార్డెన్లో మనకి ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ రిలేషన్షిప్ గురించి రాయమన్నాడు. మనకి కిచెన్లో ఏమేమి కనిపిస్తాయి? యూజువల్గా ఫుడ్ ఐటమ్స్, వాటి మీద డిపెండ్ అయ్యే కాక్రోచెస్ లేదా ఇన్సెక్ట్స్, ఆ ఇన్సెక్ట్స్ మీద డిపెండ్ అయ్యే బయట నుంచి వచ్చే బర్డ్స్ అలాంటివి. సో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసి రాయాల్సి ఉంటుంది. ఒక్కసారి వచ్చింది అంతే. అది కూడా ఎస్ఏ క్వశ్చన్గా వచ్చింది, 4 మార్క్స్ క్వశ్చన్గా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ 12th క్వశ్చన్, డ్రా ఏ పిరమిడ్ ఆఫ్ నెంబర్ కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ టాప్ లెవెల్ కన్జ్యూమర్. 2 మార్క్స్ క్వశ్చన్గా రావచ్చు. సో మనల్ని టాప్ లెవెల్ కన్జ్యూమర్గా ఊహించుకుని ఒక ఫుడ్ పిరమిడ్ ఆఫ్ నెంబర్ కన్స్ట్రక్ట్ చేయమని అడుగుతున్నాడు. ఎగ్జాంపుల్, గ్రాస్ టు ఇన్సెక్ట్స్ టు హెన్ టు మై సెల్ఫ్ అని రాసుకోవాలి. సో అలా ప్రిపేర్ చేయాలి. 2 మార్క్స్ క్వశ్చన్ కింద రావచ్చు. 13th క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్, 2 మార్క్స్ కింద వస్తాయి. ప్రిపేర్ స్లోగన్స్ టు ప్రమోట్ అవేర్నెస్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ అబౌట్ ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్. సో స్లోగన్స్ ప్రిపేర్ చేసి రాయాలి. నెక్స్ట్ 14th క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. 13th 14th 2 ఇంపార్టెంటే. సజెస్ట్ ఎనీ 3 ప్రోగ్రామ్స్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ సాయిల్ పొల్యూషన్ ఇన్ వ్యూ ఆఫ్ అవాయిడింగ్ పెస్టిసైడ్స్. సో రొటేషన్ ఆఫ్ క్రాప్స్, స్టెరిలిటీ, స్టెయిన్స్, సో ఇలా జెనెటిక్ స్ట్రెయిన్స్ ఇలా రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూజువల్గా మనకి ఎక్కువ ఈ లెసన్ నుంచి 2 మార్క్ క్వశ్చన్సే వస్తాయి. 4 మార్క్స్ కొంచెం రేర్గా వస్తాయి. సో వాటిలో ఈ 3 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. మిగతా అవి 2 మార్క్స్కి కానీ 1 మార్క్కి కానీ రావచ్చు. ఇలా డెఫినేషన్స్ చదువుకోవాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ డయాగ్రామ్స్కి వచ్చేసరికి డయాగ్రామ్స్ కూడా ఏమి ఇవ్వడు, బట్ ట్యాబ్లెట్ ఫామ్ క్వశ్చన్స్ అవి ఉన్నాయి కదా, సో వాటి గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఏవైనా ఎగ్జాంపుల్స్ ఇచ్చి
ఫుడ్ చైన్స్ ప్రిపేర్ చేయమని అడగచ్చు. ఇలా ఎగ్జాంపుల్స్ వాడిచ్చి ఫుడ్ చైన్స్ ప్రిపేర్ చేయమని అడగచ్చు, లేదా వాడు ఒక ఫుడ్ చైన్ ఇచ్చి ఇందులో సెకండరీ కన్జ్యూమర్ ఏది, ఇందులో ప్రొడ్యూసర్ ఎవరు, ప్రైమరీ కన్జ్యూమర్ ఎవరు అని అడగచ్చు. ఓకే, అలా 1 మార్క్ క్వశ్చన్స్కి అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇచ్చి పిరమిడ్ ఆఫ్ నెంబర్ కానీ, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ లేదా పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ డ్రా చేయమని అడగచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ టేబుల్స్ ఇంపార్టెంట్. కొల్లేరు లేక్, సో ఈ టేబుల్ ఇచ్చి కింద వాడు క్వశ్చన్స్ అడగచ్చు. ఆల్రెడీ నా ఛానల్లో ఆన్సర్స్తో సహా చెప్పాను, ఒకసారి విజిట్ చేయండి, వాచ్ చేయండి. నెక్స్ట్ ఈ టేబుల్ కూడా ఇంపార్టెంట్. సో టేబుల్ వాడే ఇచ్చేస్తాడు, దాని కింద క్వశ్చన్స్ అడగచ్చు 2 మార్క్స్ కింద. ఓకే, 4 మార్క్స్కి అయితే ఎప్పుడు ఇవ్వలేదు ఈ లెసన్లో నుంచి ఈ ట్యాబులర్ ఫామ్ క్వశ్చన్స్. ఓకే, దట్స్ ఇట్, అంతే. ఈ లెసన్ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ఈ లెసన్లో, ట్యాబులర్ ఫామ్ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి. దట్స్ ఇట్. ఓకే, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన వీడియో నా ఛానల్లో లేకపోతే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.